అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బాబు. మనం రెగ్యులర్‌గా చూస్తా ఉంటాం. ఎక్కడన్నా చిన్న చిన్న అంటే బండిలో నుంచి పడిపోవడం వల్ల, లేదో జారిపడడం వల్ల ఫ్రాక్చర్ అవ్వడం అనేది చూస్తా ఉంటాం. చాలామంది ఏం చేస్తుంటామంటే ఈ ఫ్రాక్చర్‌లకి సంబంధించి కొంతమందికి చాలా నుజ్జు నుజ్జుగా నలిగిపోతూ ఉంటాయి. చాలా ఎక్కువ ముక్కలుగా ఫ్రాక్చర్ అవుతూ ఉంటది. కొంతమందికి జస్ట్ ఫ్రాక్చర్ అయ్యి పక్కకు పోకుండా ఉంటది. కొంతమందికి ఫ్రాక్చర్ అయ్యి అసలు పూర్తిగా ఫ్రాక్చర్ కూడా ఎముక మొత్తం అవ్వకుండా ఉంటది. ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే మన ఎముక యొక్క గట్టితనం మీద ఆధారపడి ఉంటది. చాలా వరకు వయసు పెరిగే కొద్దీ మన ఎముకల్లో పటుత్వం అనేది తగ్గుతూ ఉంటుంది. దానివల్ల ముఖ్యంగా వయసైన వాళ్ళలో ఈ ఫ్రాక్చర్ అనేది కొంచెం సివియర్‌గా కనిపిస్తుంటది. తక్కువ వయసు ఉండే వాళ్ళలో ఈ ఫ్రాక్చర్స్ లేదా ఎముకలు ఇరగడం అనేది చాలా కొంచెం మినిమల్‌గానే ఉంటది. అంటే చాలా పెద్ద ట్రామా అంటే ఫోర్స్డ్ ట్రామా ఉంటే తప్పితే ఫ్రాక్చర్స్ అనేటివి తక్కువ వయసులో అంత కామన్‌గా చూడం. వీటికి కారణం ఏందంటే మన ఎముకల్లో పటుత్వం. నేనేమంటానంటే ఈ ఎముకల్లో పటుత్వాన్ని ప్రతి నెల లేదో ఒక 2, 3 నెలలకు ఒకసారన్నా పరీక్షించుకోవడం వల్ల, ముఖ్యంగా వయసైన వాళ్ళు పరీక్షించుకోవడం వల్ల, ఈ ఫ్రాక్చర్స్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని మనం తగ్గించుకునే అవకాశం ఉంటది. ఈ ఫ్రాక్చర్స్ అనేటివి 2 ముక్కలుగా లేదా తక్కువ ముక్కలుగా అవ్వడం వల్ల ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్‌కి కూడా ఈజీగా ఉంటది. ఆ కాంప్లికేషన్స్ కూడా మనకు బాగా తగ్గుతాయి. వీలైనంత వరకు కట్లు కట్టడం వల్ల ఫ్రాక్చర్స్‌ని అంటే ఆపరేషన్ అంత దూరం తీసుకొని పోకుండా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతది. అందువల్ల బాబు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తిరుపతి నుంచి ప్రతి మూడవ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బిఎండి పరీక్షలు అంటే ఎముకల యొక్క గట్టితనాన్ని, పటుత్వాన్ని పరీక్షించే ఈ పరీక్షలు ఫ్రీగా, ఉచితంగా చేయబడతాయి. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మీ డాక్టర్ బాబు.